హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ ఫర్ లైఫ్ స్టైల్. సో ఇవాళ వీడియోలో విట్రిప్లీ కౌన్సిలింగ్ జరుగుతుంది కదా. సో ఆ విట్రిప్లీ కౌన్సిలింగ్లో ఆల్రెడీ ఒక 2 ఫేజెస్ దాకా అయిపోయినట్టు ఉన్నాయి. నేను కరెక్ట్గా డేస్ చూడలేదు కానీ కొన్ని ఫస్ట్ ఫేజ్ అయితే అయిపోయింది. సో తర్వాత ఇప్పుడు అందరికీ అంత తక్కువ లోపల రాలేదు కాబట్టి నెక్స్ట్ ఫేజ్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఎలా పెట్టుకుంటే వాళ్ళకి కావాల్సిన సీట్స్ వస్తాయి, వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్ ఎలాగ తెచ్చుకోవడానికి కౌన్సిలింగ్లో ఎట్లాగా పెట్టుకోవాలి కేటగిరీస్ ప్రకారము, అండ్ కౌన్సిలింగ్ తర్వాత ఫీజు ఎలా కట్టాలి, ఆన్లైనా ఆఫ్లైనా, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు ఫస్ట్ బేసిక్గా నాలెడ్జ్ తెలుసుకుందాం అనమాట. ఫేజ్ల ప్రకారము రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏ ఫేజ్కి డేట్స్ ఎప్పుడు ఇచ్చారో ఒకసారి చూస్తే, ఫేజ్ 1 వాళ్ళకి ఫీజ్ పేమెంట్ మే 4th to 6th, మే 4th నుంచి 6th వరకు ఇచ్చున్నారు. ఆల్రెడీ ఇది అయిపోయింది. చాయిస్ ఫిల్లింగ్ 7th to 9th అన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే ఫేజ్ 2 వాళ్ళ వరకు అయిపోయింది అనమాట. అంటే 45,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళ వరకు అయిపోయినాయి అనమాట. సో ఫేజ్ 3 ర్యాంక్ వాళ్ళకి, ఫేజ్ 4, ఫేజ్ 5 ర్యాంక్ వాళ్ళకి ఉన్నాయంటే, అంటే 45,000 నుంచి ఇంకా మిగిలిన ర్యాంక్స్ అన్నిటి వరకు ఇంకా ఉన్నాయన్నమాట బ్యాలెన్స్. ఈ ఫేజ్ 3 వాళ్ళకి మే 26th లోపు ఫీజు కట్టేయాలన్నమాట. అంటే ఈ కౌన్సిలింగ్కి ఫీజు కట్టాలి కదా, అది కట్టేస్తే ఫేజ్ 3 వాళ్ళకి మే 26th వరకు, ఫేజ్ 4 వాళ్ళకి జూన్ 6th వరకు ఉంది, ఫేజ్ 5 వాళ్ళకి జూన్ 17th వరకు టైం ఉందన్నమాట. సో ఫేజ్ 3 వాళ్ళకి మే 27th, 28th కౌన్సిలింగ్ జరుగుతుంది. ఫేజ్ 4 వాళ్ళకి జూన్ 7th, 8th జరుగుతుంది. ఫేజ్ 5 వాళ్ళకి జూన్ 18th, 19th జరుగుతుంది అనమాట. ఈ కౌన్సిలింగ్ చేసుకునే ప్రాసెస్ ఆన్లైన్లో కొంచెం కంగారు పడకుండా చేసుకునే ప్రాసెస్ ఎట్లా చేయాలి అని చెప్పి VIT వాళ్ళు వాళ్ళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఒకసారి పెట్టారు ఒక వీడియో. అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, మీకు వచ్చిన గైడెన్స్ లాగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్కి 50,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫేజ్ 3లో కౌన్సిలింగ్ జరుగుతుంది. 50,000 ర్యాంక్ వచ్చింది, తనకి CSE కోర్ కావాలన్నమాట. ఇప్పుడు జరిగిన ప్రాసెస్ వరకు ఎట్లా ఉంటుందంటే, ఫేజ్ 1, ఫేజ్ 2 వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆల్రెడీ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మీకు ఫేజ్ 1లో ఉన్న వాళ్ళకైతే అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు విట్టు వెల్లూరులో CSE కోర్లో కేటగిరీ 1, 2, 3, 4, 5 అన్నీ కనిపిస్తాయి. దానికి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ విట్టు వెల్లూరులో, విట్టు చెన్నైలో ఈ CSE కోర్ కానీ CSE మిగిలిన బ్రాంచెస్ కానీ ఈ పాటికి అయిపోయి ఉంటాయి, కన్ఫామ్గా అయిపోయి ఉంటాయి. అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మనకేం చూపిస్తుందంటే, నువ్వు CSE కోర్ బ్రాంచ్ కావాలి, CSE కోర్ అని ఫస్ట్ బ్రాంచ్ నొక్కారు. అప్పుడు పక్కన VIT వెల్లూరా, చెన్నయ్య, ఏపీయా, భోపాల అని జనరల్గా చూపిస్తుంది. ఇక్కడ వెల్లూరులో, చెన్నైలో అయిపోయినాయి కాబట్టి VIT-AP, VIT భోపాల్ అనే చూపిస్తుంది. అప్పుడు VIT-AP అని కొట్టి దాంట్లో కేటగిరీ, ఏ కేటగిరీ నుంచి 2nd, 3rd, 4th, 5th కేటగిరీస్ అని చూపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి ఆల్రెడీ అయిపోయి ఉంటాయి సీట్లు మ్యాక్సిమం. అంటే 45,000 పైన ర్యాంక్ కాబట్టి ఛాన్సెస్ తక్కువ. ఈ లోపల వాళ్ళే విట్టు వెల్లూరులో, చెన్నైలో రాని వాళ్ళు కేటగిరీ 1లోనే VIT-AP తీసుకొని ఉండొచ్చు కదా. సో మ్యాక్సిమం సీట్లు అయిపోయి ఉంటాయి. అప్పుడు ఏమంటే కేటగిరీ 2, 3, 4, 5 అని చూపిస్తుంది. అప్పుడు మీరేం చేయాలంటే, నేను ఇక్కడ వచ్చిన పాయింట్ చెప్తే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఏ బ్రాంచ్ అయినా తీసుకోండి, CSE కోర్, AMLలో ఇంకోటి తీసుకోండి. ఏది తీసుకున్నా సరే అందరికీ ఒకటే చెప్తారు ఫస్ట్ ఇయర్ మొత్తం. ఆ తర్వాత సెకండ్ ఇయర్లో మీరు మారడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. మీరు ఇప్పుడు సైబర్ అనుకో, మీరు కోర్కి మారడానికి ఉంటుంది, కోర్ అయితే AMLకి మారడానికి ఉంటుంది. అట్లా మీకు ఏ బ్రాంచ్ నుంచి ఏ బ్రాంచ్కి కావాలన్నా మారడానికి ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, మీరు కేటగిరీ 2 మీకు కోరే కావాలి పర్టికులర్గా అని కూర్చోకపోవడం నా బెస్ట్ అని నా సజెషన్. నేను అప్పుడు ఎట్లా చేయొచ్చు అంటే, CSE కోర్ కేటగిరీ 2 మనకి ఫీజు తక్కువగా వచ్చిందంటే, ఇప్పుడు ఫీజు ఫస్ట్ ఇయర్లో ఎంత వస్తుందో 4 yearsకి అంతే కట్టాల్సి వస్తుంది అనమాట. సో అప్పుడు కోర్ తీసుకున్నారు, కోర్ పక్కన కేటగిరీ 1, కేటగిరీ 2 ఉంది, కేటగిరీ 2 పెట్టుకోండి. AML కేటగిరీ 2, సైబర్ కేటగిరీ, అట్లా CSEలో కానీ మీకు CSE అందరికీ ఒకటే చెప్తారు. అప్పుడు ఏం చేస్తారంటే, CSE ఇక్కడ ఇది కావాలని చెప్పి పెట్టుకొని తర్వాత నెక్స్ట్ అప్పుడు కేటగిరీస్లో వస్తాయి. దాంట్లో మీకు ఫస్ట్ CSE కోర్ కేటగిరీ 2, CSE AML కేటగిరీ 2, CSE సైబర్ కేటగిరీ 2, అట్లా CSE పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ CSE కోర్ కేటగిరీ 3 పెట్టుకోండి. ఎందుకంటే సేఫ్ సైడ్కి అనమాట. కేటగిరీ 2లో రాకపోతే 3లో కన్నా వస్తుంది. మరి 45-50K వచ్చిన వాళ్ళకైతే కేటగిరీ 4 or 5 దాకా వెళ్ళదు. ఎందుకంటే కేటగిరీ 2లో 3లో వచ్చేస్తుంది, మ్యాక్సిమం కేటగిరీ 2లోనే వచ్చేస్తుంది. నాకు కూడా కేటగిరీ 2 వచ్చింది.
సో అట్లాగా మీరు పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట. మీకు ఎక్కడైతే సీట్ అంటే ఇప్పుడు 2 lakh కేటగిరీ 2లో ఉండే సీట్స్ అన్నీ అయిపోయినాయి అనుకో, అప్పుడు కేటగిరీ 3లో ఉండే సీట్ ఇచ్చేస్తారు మీకు. దానికి ఆ తర్వాత ఫీజు కట్టాల్సి వస్తుందన్నమాట. మీకు ఫ్రెషర్స్ పోర్టల్ అని ఒకటి ఓపెన్ చేస్తారనమాట. ఈ ఫ్రెషర్స్ పోర్టల్ ఏమవుతుందంటే మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు ఫీజు కట్టడానికి కానీ, లేదంటే మీకు వీటాప్ క్రెడెన్షియల్స్ రావడం కానీ, మీ కాలేజ్ మెయిల్ ఐడి రావడం, ఇవన్నీ అక్కడే జరుగుతాయి. ఫ్రెషర్స్ పోర్టల్లో జరిగిపోతాయి అనమాట ఫ్రెషర్స్ అందరికీ. ఆ ఫ్రెషర్స్ పోర్టల్లో మీరు ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఒక దగ్గర రాసి పెట్టుకోవడం, గుర్తుపెట్టుకోవడం చేయండి. ఇంకా అన్నీ దాంట్లో డైరెక్షన్స్ ఉంటాయన్నమాట. ఆ డైరెక్షన్స్ ప్రకారం జరిగిపోతాయి. ఫీజు పేమెంట్ ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే ఆన్లైన్ పేమెంటే చేయాలన్నమాట. హాస్టల్ ఫీజు అయినా మామూలు ఫీజు అయినా ఆన్లైన్ పేమెంటే చేసేయాలి. ఇంకపోతే ఇంకేమి ఉంటాయి, హాస్టల్ ఫీజు ఈ ఆన్లైన్ పేమెంట్స్ చేసేయాలి. ఒకవేళ రీఫండ్ గురించి మాట్లాడితే ఇప్పుడు మీరు రీఫండ్ ఇప్పుడు ఒకవేళ మీకు ఇక్కడ వీళ్ళు తొందర పెట్టారు కాబట్టి మేము కట్టేసాము, మాకు ఇంకా ఎంసెట్ ఉంది కదా, ఒకవేళ ఎంసెట్లో వస్తే తర్వాత సంగతి ఏంటి అంటే మీరు కట్టిన తర్వాత వీళ్ళు రీఫండ్ ఇచ్చేస్తారు. మీరు వేరే కాలేజ్లో చేరాలన్నా కూడా, లేదంటే ఈ ఎంసెట్లో వచ్చినప్పుడు కానీ ఇట్లా రీఫండ్ ఇవ్వడము, దానికి చేసే ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయన్నమాట. మీకు వెనక్కి ఇస్తారు, హాస్టల్ ఫీజు కూడా ఇస్తారు, అదేం పర్వాలేదు. సో మీరు ఎప్పుడు బుక్ చేసుకోవాలి ఏంటి అనేది కొంచెం చూసుకుంటూ ఉండాలన్నమాట. మెయిన్ మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడిని రోజు చూసుకుంటూ ఉండండి, అప్పుడు ఈజీ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను డెఫినెట్గా చేస్తాను. సో ఒక చిన్న విషయం ఏంటంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కమెంట్స్ అయితే చాలా వస్తున్నాయి. కమెంట్స్ నిజం చెప్పాలంటే లైక్ల కంటే కమెంట్లు ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. డౌట్స్ క్లారిఫై చేసుకుంటారు, బాగానే ఉంది. క్లారిఫై చేసుకుంటున్నందుకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరమైతే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు మంచి నేను చేసే వీడియోస్ ఏమన్నా ఉంటే మీకు యూస్ఫుల్ అయ్యేవంటే ముందే వస్తూ ఉంటాయి, నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. సో దిస్ ఈస్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.